ఏడుగురు మంత్రుల మెడపై కత్తి. జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత వేటుకు సిద్ధం. 14 తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్లో మార్పులు. ఢిల్లీ దక్షిణ గురువు ఆశీస్సులతో ముహూర్తం ఫిక్స్. 2 బీసీ 2 దళిత ఓ గిరిజన మంత్రి అవుట్. వాటర్లో నీళ్లు మంత్రికి ఉద్వాసన తప్పదా? వాటర్లో నీళ్ళంట. వాటర్లో నీళ్లు మంత్రికి ఉద్వాసన తప్పదా? ముఖ్య నేతకు స్వయంగా కత్తి ఇచ్చిన ఢిల్లీ దూత. ఇటీవల తనపై ఆరోపణ చేసిన మంత్రితో పాటు తనకు నచ్చని మరికొందరిపై ముఖ్యమంత్రి కత్తి కట్టారా? జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఢిల్లీలోని ఓ దక్షిణాది నేత ఆశీస్సులతో ఢిల్లీ దూత సహకారంతో పలువురు మంత్రులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. జూబ్లీహిల్స్లో వెనుకబడడంపై మంత్రుల మీద ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అదే అదునుగా చర్యలకు దిగనున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర మంత్రివర్గం మెడపై ఖడ్గం వేలాడుతున్నదా? ఏకంగా 7 మంత్రుల మీద వేటు పడనున్నదా? దేవత అనుకున్న దూతే ముఖ్య నేతకు కత్తి అందించిందా? ఢిల్లీ దక్షిణ గురువు వేసిన ట్రాప్లో పడి తనకు తెలియకుండానే కట్టప్పగా మారి ముఖ్య నేతకు మేలు చేసిందా అంటే ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నారు. ప్రతి మంత్రి ఎవరికి వారిగా ఆర్థిక బలోపేతం కోసం అర్రులు చాస్తున్నారని, అదే రాష్ట్రంలో అవినీతి పెరిగేందుకు కారణమైందని ఢిల్లీ దూత అంతర్గత నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. మరి ఏం చేస్తారు పాపం? ఇప్పుడు మళ్ళీ మంత్రిని అవుతున్నా లేదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేదా పక్కన పెడితే, మనం మంత్రి అయినా మన శాఖలో మనమే అవినీతి ఎక్కువ చేయాలి. ది నెంబర్ 1 అవినీతి రాష్ట్రంలో ఏ మంత్రి చేస్తాడో పోటీ పడి అవినీతి చేసుకుంటూ విచ్చలవిడిగా సంపాదిస్తుండే ఒక్కొక్క మంత్రి. ఒక్కడు కూడా ప్రజల కోణంలో ఆలోచించే మంత్రే దొరుకుతాడు. మా దుద్దిల శ్రీధర్ బాబు అన్న మంచోడయ్యా, చదువుకున్నాడు, బ్రాహ్మణ బిడ్డ, 6-7 సార్లు ఎమ్మెల్యే అయిండు. మా మంత్రి నియోజకవర్గం బాగుపడుతుందని మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూ ఉంటే ఆ మంత్రి నియోజకవర్గం బాగుపడ్డ చరిత్ర లేదు. ఒక్క ఇండస్ట్రీ రాదు, ఒక్కడన్నా తీసుకొచ్చి పేద బిడ్డలకు ఇంత ఉపాధి కల్పించి ఏర్పాటు చేయడా శ్రీధర్ బాబు. అన్నీ ఎప్పుడు కాంగ్రెస్ వచ్చినా కీ రోల్లో ఉంటాడు కానీ మంత్రి నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు. అదేం రోగమో మాకు అర్థం కాదు.